ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మొట్టమొదటిగా మరి ఈ ఈ యొక్క గృహాన్ని బట్టి, గృహ సభ్యులను బట్టి, అలాగే గ్రామాన్ని బట్టి, గ్రామ సభ్యులు అందరు ఎంతమంది అవుతున్నారు అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన సంఘాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మనమందరం కూడా మరి కొద్దిగా సమయాన్ని ఇక్కడ మీటింగ్ పెట్టుకొని కొద్ది సమయాన్ని దేవుని స్తుతించడం కోసం, దేవుని వాక్యం ధ్యానించడం కోసం సమయాన్ని కేటాయించడం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయం కొంచెం నేను కొద్దిగా వాక్యం చెప్పిన తర్వాత కొద్దిగా బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కూడా ఇంకొంచెం వాక్యం ఉంటుంది, పాటలు వాక్యం ఉండి నేను తొందరగా ముగించడానికి, కనుక మళ్ళీ తిరిగి మీరు వెళ్ళాలి కాబట్టి నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి టైం ఎక్కువగా ఏం కావద్దు, ఎందుకంటే సాతానుకు కూడా తెలుసు వీళ్ళు ప్రార్థనకు వచ్చారు కాబట్టి వీళ్ళు ఎక్కువ వాక్యం వింటే వీళ్ళలో పరివర్తన, మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్యానికి కానీ ప్రార్థనకు కానీ పాటలకు ఎక్కువ సమయం ఉండకుండా మనల్ని కొంచెం డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆలోచనలు అటు ఇటు పోతుంటాయి, ముచ్చట్లు అటు ఇటు టైం పాస్ చేసే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయకుండా అందరికీ అందరూ మ్యాక్సిమం ఏం కావాలి, ఫోకస్ అంతా దేని మీద పెట్టాలి, ప్రార్థన మీద, వాక్యం మీద. అలాగే ఈ కుటుంబం కోసం కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళు మననే కాదు, సంఘానే కాదు, సంఘానికి శిరస్సు అయిన యేసు ప్రభుని వారు ఆహ్వానించారు. కాబట్టి జక్కయ్య ఇంటిలోనికి ఏ విధంగా అయితే యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు జక్కయ్య ఇంటికి లేదా ఆయనకు రక్షణ కలిగిందో, అలాగే ఇంటికి సంపూర్ణ రక్షణ దొరకాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభు వీరిని మరి వచ్చిన మనందరినీ దర్శించలాగున ప్రార్థనా పూర్వకంగా మీరేం చేయాలి, వినాలి. కొత్త ప్రాంతం కాబట్టి దుష్ట ప్రభావం ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఆటంకం, అభ్యంతరం అనిపించవచ్చు. అయినా కూడా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు రక్తమే చేయమనుకుంటూ చక్కగా వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయాలి. అయితే వాక్యం కేవలం మీ కుటుంబానికే కాదు, వీరితో పాటు వచ్చిన మీకు, వింటున్న అందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది లేదు వాళ్ళకి సంబంధించి నాకు సంబంధించింది లేదు కాదు అనుకోవద్దు. వింటున్న వారందరికీ కూడా వాక్యం ఏమవుతుంది, వర్తిస్తుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని ముందు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని నేను మీకు అందించాలనుకుంటున్నాను. దాని గురించి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏమనుకుంటా అంటే ఈ వాక్యం ఉంటే బాగుండు, ఈ వాక్యం వస్తే బాగుండు. కొంతమందికి ఎలా ఉంటుందంటే నా పరిస్థితిని బట్టి నాతో దేవుడు ఈ విధంగా మాట్లాడితే బాగుండు అని ఒక రకమైన ఆశ కలిగి వస్తారు, లేదా ఒక రకమైన మనస్సు కలిగి వస్తారు. అప్పుడు వారు అనుకున్న విధంగా వాక్యం వస్తేనేమో సంతోషపడతారు, లేదా వారు అనుకున్న దానికి భిన్నంగా వాక్యం వస్తేనేమో వారు బాధపడతారు. దేవుడు నాతో మాట్లాడలేదు, నేను ఇలాంటి వాక్యం వస్తుంది, ఇట్లాంటి వాక్యం వస్తుంది అనుకున్నాను, కానీ ఆ వాక్యం రాలేదు అని బాధపడతారు. అది అంటే మనుషులమైన మనము వెర్రిగా, బుద్ధిహీనంగా ఆలోచించే విధానం. మనం ఇలా మాట్లాడాలి అని అనుకోవడం కాదు. దేవా నువ్వేం మాట్లాడినా సరే అది నా మేలు కోసమే, కాబట్టి నువ్వు ఏ రకంగా మాట్లాడినా ఆ మాటను నేనేం చేస్తాను, అంగీకరిస్తాను. ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా వాక్యాన్ని విని అంగీకరించాలి, దాన్ని స్వీకరించాలి. దాని ప్రకారంగా 100 ఏం కావాలి, 60 30 ఫలించాలి. కాబట్టి మనం ఒక లిమిట్ పెట్టుకుని రావద్దు. ఒక రకమైన ఒపీనియన్, ఒక రకమైన అభిప్రాయం పెట్టుకుని రావద్దు. దేవుడు అంటే రోగంతో కొంతమంది రోగగ్రస్తులు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో నా రోగాలు బాగు చేసే వాక్యం వస్తే దేవుడు నేను బాగు చేయబోతున్నాను, దేవుడు నేను స్వస్థపరచబోతున్నాను. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు, ఇదిగో నాకు రోగం వచ్చింది కాబట్టి దేవుడు నన్ను బాగు చేస్తానని వాక్యం వచ్చింది. నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు ఏ రకంగా మాట్లాడాలనుకుంటున్నాడు దానికి మనం ఏం కావాలి, మనసు ఒగ్గాలి, అంటే చెవి ఒగ్గాలి, మనసు నిలపాలి. కాబట్టి మనం అనుకున్నట్టుగా దేవుడు మాట్లాడటం గొప్ప విషయం కాదు. దేవుడు ఏం చేస్తాడంట, మనం అనుకున్న దానికంటే బాలాకు కూడా ఏమనుకున్నాడు, బిలాము ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు, శాపనార్థాలు పెట్టేయాలి. అంటే బిలాము ద్వారా దేవుడు బిలాము ఏం కావాలి, ఎవరిని, ఇజ్రాయేలు ప్రజల్ని శపించాలి అన్నట్టుగా ఆయన బాలాకు అనుకున్నప్పుడు, బాలాకు అనుకున్నట్టుగా బిలాము పలకనందుకు బాలాకు ఏమైంది, ఎవరి మీద కోపం వచ్చింది, బిలాము మీద కోపం వచ్చింది. అలాగే ఈ రోజు చాలా మంది ఏం చేస్తారు, బాలాకు లాగా ఒక మైండ్ సెట్ పెట్టుకుంటారు, ఇదిగో ఈ వాక్యం అయితేనే బాగుంటుంది, ఈ రకంగా ఉంటేనే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. అప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా, లేదా వాళ్ళకి అనుకూలంగా వాక్యం రాకపోయేసరికి బాలాకు బిలాం మీద కోప్పడినట్టుగా వీరు కూడా ఏం చేస్తారు, సేవకుల మీద కోప్పడతారు. సేవకుడు ఏం లేదు, ఆత్మీయంగా లేడను, లేదా నాకు కావలసిన వాక్యం సేవకుని ద్వారా అందలేదను,
ఎందుకంటే దేవుడు ఏ విధంగా మాట్లాడినా వీళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, వారితో మాట్లాడిన వీళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళకేం కావాలి, ఇదే మాటలు కావాలి, అదే అంశం కావాలని ఫిక్స్ అయిపోయిన కారణాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడినా కూడా మాట్లాడినట్టుగానే వీళ్ళు భావిస్తారు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి, దేవుడి ముందు ఏం కావాలి, దీనులమై మనని మనం తగ్గించుకొని, ప్రభు నువ్వేం మాట్లాడినా సరే ఆ మాట నేను అంగీకరించడానికి, దాన్ని స్వీకరించడానికి, దాని ప్రకారంగా నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని మనం సిద్ధ మనస్సుతో, దీన మనస్సుతో, సాత్వికంతో, వినయముతో దేవుని సన్నిధిలో కూర్చుంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా మాట్లాడటం కాదు, దేవుడు అనుకున్నట్టుగా. ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు తండ్రి? ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా నీకు ఫోన్ చేసేయమంట. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఒక మాట ఉంది, ఫోన్ చేసేయమంట. ఫోన్ చేయంగా నువ్వు ఫోన్ ఎత్తిన తర్వాత ఏమంట, ఇగో నేను ఇట్లా అనుకున్నా, ఈ మాటలే మాట్లాడు, దానికి మించి నువ్వేం మాట్లాడొద్దు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎవరైనా ఇష్టపడతారా అట్లాంటి వాళ్ళతో మాట్లాడి నీకు ఇష్టపడతారా? ఇప్పుడు నేను ఫోన్ చేసేయమంట, అవతల వ్యక్తితో ఏమంట, నువ్వు ఇదే మాట్లాడు, దానికి మించి మాట్లాడొద్దు, నువ్వు తిన్నావా, ఉన్నావా లేదా, ఇది ఈ మాటలు నువ్వు మాట్లాడు, దానికి మించి ఇంకేం మాట్లాడొద్దు అని అవతల వ్యక్తికి స్వేచ్ఛనియ్యలేదు. నేను అనుకున్నట్టుగానే మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు? ఎంతసేపు అని మాట్లాడగలుగుతారా? వాళ్ళు ఏమంటారు, లేదు బాబు, నీకో దండం, నీ ఫోన్ దండం పెట్టేసేయి, నేను నువ్వు అనుకున్నట్టుగా మాట్లాడాలంటే కాని పని. అలాగే మనుషుల్లోనే ఇటువంటి స్వభావం ఉన్నప్పుడు మరి దేవుణ్ణిలో ఏముంటుందా? దీనికంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? దేవుడు మనుషులకు అనుగుణంగా మెసులుకునేవాడు కాదు. దేవునికి అనుకూలంగా మనం మెసులుకోవాలి తప్ప, దేవుని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకొని దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి మనం ఏం కావాలి, లోబడాలి తప్ప దేవుని మనకు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఈరోజు బయట అంత ఎక్కడెక్కడో ఏమవుతున్నాయి, లోకమంతా కూడా ఆయా దేవుళ్ళు, దేవతలు, గురువులు, పాపాలు అక్కడ ఇక్కడ ఎందుకు పోతున్నారు? ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మలచబడతారు కాబట్టి. యేసుప్రభు దగ్గర రావాలంటే చాలా మందికి ఎందుకు కష్టం? ఎందుకంటే ఇక్కడ ఏం కాదు, దేవుని చిత్తానికి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి. అందుకే ఈ రోజు చాలా మంది క్రైస్తవ్యంలో కూడా ఏం చేశారు, అదే కోణాన్ని తీసుకొచ్చారు. అందుకే ఈ దేవుడిని నువ్వే విధంగా అడిగినా దేవుడు నీకు ఇచ్చేస్తాడు, దేవుడు నువ్వే విధంగా మలిచినా దేవుడు నీ చేతిలో మలచబడతాడు, నీ చేతిలో ఒక ఆడబొమ్మ అయిపోతాడు అన్నట్టుగా బోధలున్నాయి, సేవలున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎన్నడూ కూడా ఏం కాడు మనుషుల చేతిలో మలచబడేవాడు కాదు, మనుషులు అనుకున్నట్టుగా ప్రవర్తించేవాడు కాదు. అంత ఒకవేళ ఉదాహరణ మీకు తెలిసే ఉంటుంది, మోషేతో దేవుడు ఏమని చెప్పాడు, బండతో మాట్లాడమన్నాడు. మోషేతో ఏమన్నాడు, బండతో మాట్లాడమంటే ఈయన అక్కడ ఉన్న ప్రజలను చూసి ఏం చేశాడు, ఈ కోపం వచ్చి ఏం చేశాడు, ఆయన చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఏం చేశాడంట, ఉమ్మార్లు కొట్టగానే అప్పుడు ఏం చేశాడు దేవుడు, సరేలే అని చెప్పి ఆ మాటను ఏం చేయలేదు, దేవుడు మోషేకి అనుకూలంగా మార్చడానికో లేదా ఇంకా ఏదో రకంగా చేయలేదు. నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి ఏం కాలేదు, నువ్వు కానాను దేశంలోనికి ప్రవేశింపవు అన్నాడు. అంటే అర్థం ఏంటిది, దేవుడు అంత పెద్ద మోషే ఎంత గొప్ప సేవ చేశాడు, దేవునికి ఎంతగా భయపడ్డాడు, దేవుని గురించిన సేవ 40 సంవత్సరాలు ఎంత గొప్ప సేవ చేశాడు. కానీ మోషేకు అనుకూలంగా దేవుడు తాను మలుచుకోలేదు, ఒక చిన్న పొరపాటు. అలాగే ప్రియులారు, ఈ రోజు దేవుని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనని మనం దేవునికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది వ్యర్థ ప్రయత్నం అవుతుంది. అందుకే ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక అంశాన్ని దేవుడు ఇచ్చాడు, దాన్ని నేను మీకు నేర్పించడానికి, అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనందరం కూడా ఆదికాండం 3వ అధ్యాయంకి వద్దాం. వాళ్ళందరికీ తెలిసినటువంటి ఆదికాండం 3వ అధ్యాయంలో ఏ విధంగా సాతాను హవ్వ దగ్గరకు వచ్చాడు అనేది మనం అక్కడ చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు మనం ఏం చేసుకున్నాం, చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను.
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా ఉమ్, అని అడిగాను. ఉమ్, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. ఉమ్, అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఉమ్, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు, ఉమ్, మీరు మంచి చెడులను ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు ఉమ్, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఉమ్, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకముచ్చు రమ్యమైనదియునైయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఉమ్. అతడు కూడా తినెను. ఆ, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మీ అందరికీ తెలుసు ఆదమవ్వల ఏ విధంగా శోధింపబడ్డారు, ఏదైనా తోటలో సాతాను ఏ విధంగా వచ్చాడు ఏంటి అనేది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ ఫలం తినటానికి ముందుగా సాతాను అవ్వతో ఏం చెప్తుంది? ఆ ఫలం తినటానికి ముందుగా సాతాను అవ్వతో ఏం చెప్తుందంటే, అందుకు స్త్రీ ఏం చేసింది? అక్కడ 2వ వచనంలో చదివింది. అందుకు 4వ వచనంలో, అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని దినమున మీ కనులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఏమంట దేవతల వలె ఉందురనియు దేవునికి అని ఇక్కడ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, ఆ రోజుల్లో దేవతలు లేరు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవతలు అనేవారు లేరు. ఇదే ఎప్పుడైతే పాపం వచ్చిందో, పాపం ప్రవేశించిన తర్వాత అప్పుడు మానవుడు తనకు నచ్చినట్టుగా దేవుళ్ళు దేవతలను తన స్వహస్తాలతో ఏం చేసుకున్నాడు? చాలా రకరకాల రూపాలు, పేర్లు పెట్టుకోవడం జరిగింది. అయితే ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవతలు అనేవారు లేరు. అయితే అక్కడ ఏముంది? సాతాను ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆ ఫలం తిన్నప్పుడు మీరేమైతారు? దేవునితో సమానం అవుతారు. అప్పుడు ఉన్నది ఎవరు? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఈ మానవుడు ఏమైతున్నాడు? ఆ ఒకగాని దేవుని నమ్ముకొని, ఆ ఒక్క ఏకైక దేవుడిని నమ్ముకొని ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఆయనకు విధేయులై ఏదైనా తోటలో నివాసం చేస్తున్నాడు. అయితే ఏదైనా తోటలో నివాసం చేస్తున్నటువంటి వీరిని ఏం చేయాలని చూస్తున్నాడు సాతాను? వారిని కూడా ఏం చేయాలని చూస్తున్నాడు? దేవునితో సమానంగా మార్చాలని చూస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజుల్లో దేవతలు లేరు కాబట్టి దేవతలు అనే పదం అక్కడ కరెక్ట్ కాదు. ఇంకా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునితో సమానం అనే పదాన్ని కాకుండా దేవతలతో సమానం అని పెట్టారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆదమవ్వని లేదా హవ్వ ద్వారా ఆదామును కానీ వారిది ఇరువురిని కూడా సాతాను ఏం చేయాలనుకోండి? దేవునితో సమానంగా మార్చాలనే ఉద్దేశంతో వారిని ఏం చేయాలని చూసింది? ఫలం తినటానికి ప్రోత్సాహము చేస్తుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అంటే చాలా ఉంది. నేను ఇంకా ముందుకు పోతే మీకు అర్థం అవుతుంది. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు ఎంతమంది? ఒకడే ఒక దేవుడు, అద్వితీయ దేవుడు. మరి మనకు దేవుడిగా ఉంటున్నటువంటి ఆ దేవునికి భిన్నంగా లేదా ఆయనకు వ్యతిరేకంగా, విరోధంగా సాతాను ఈ రోజుల్లో మనల్ని కూడా ఏం చేయాలని చూస్తుంది? దేవునిగా చేయాలని చూస్తుంది. ఏం చేయాలని చూస్తుంది? అవ్వని ఏం చేయాలని చూసింది? ఆ ఫలం తింటే మీరేమైతారు? దేవునితో సమానమైతారు. మీ కళ్ళు తెరవబడతాయి, మీకు మంచి చెడ్డలు తెలివి జ్ఞానం వస్తుంది. మీరు ఆ ఫలం తింటే దేవునితో ఏమైపోతారు? ఈక్వల్ అయిపోతారు, సరి సమానం అయిపోతారని చెప్పేసరికి ఆ హవ్వ ఏం చేసింది? ఏం చేయాలనుకుంది? ఎవరి వలే కావాలనుకుంది? దేవుని వలే కావాలనే ఉద్దేశంతో ఫలం తెచ్చుకొని తిన్నది.